సో, ఈ వీడియోలో వచ్చేసి ఫాలో మెథడ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫాలో మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ సెకండ్ యూనిట్‌లో. ఎందుకంటే డైరెక్ట్ క్వెషన్ అన్నా అడుగుతారు. 2 మార్క్స్‌కి కూడా అడగొచ్చు. రూల్స్ 2 మార్క్స్‌కి అడగొచ్చు. అండ్ ప్రిడిక్టివ్ పార్సర్‌లో కూడా ఫస్ట్ అండ్ ఫాలో అనేవి పక్కా చేయాల్సి ఉంటది. సో, ఫస్ట్ అండ్ ఫాలో చూస్తే ఫాలోకి ఒక 4 రూల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రూల్ వచ్చేసి స్టార్ట్ సింబల్‌కి మనం ఫాలో కనుక్కునేటప్పుడు ఆల్వేస్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ డాలర్ సింబల్ అనమాట. సో, స్టార్ట్ సింబల్‌కి ఫాలో అంటే పక్కా డాలర్ అనేది ఉండాలి అందులో. నెక్స్ట్ ఇలా ఒక ప్రొడక్షన్ ఉంటే ఏ డిరైవ్స్ ఆల్ఫా, బీటా, ఎక్స్ అని ఉంటే ఈ బీకి జనరల్‌గా ఫాలో అంటే ఏమంటే దాని ముందున్న లెటర్. ముందున్న వాళ్ళనే కదా ఫాలో అయ్యేది. సో, ముందున్న లెటర్‌ని ఫాలో అంటాం. సో, బీ దేన్ని ఫాలో అవుతుంది? ఫాలో ఆఫ్ బీ వచ్చేసి ఎక్స్ అనమాట. కాబట్టి ఇన్ కేస్ ఇక్కడ ఫాలో ఆఫ్ బీలో క్యాపిటల్ లెటర్ ఉంటే దీనికి ఉన్న ఫస్ట్‌ని కనుక్కొని ఫాలో ఆఫ్ బీకి అసైన్ చేస్తామన్నమాట. ఫాలో ఆఫ్ బీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఇన్ కేస్ ఎక్స్ అనేది ఎప్సిలాన్ కాకపోతే. ఒకవేళ ఇలా ఉంటే ఏ డిరైవ్స్ ఆల్ఫా క్యాపిటల్ బీ ఉంటే బీకి ఫాలో కావాలి మనకి. బట్ బీకి ఫాలో అంటే ముందర ఏమన్నా ఉందా? ఏం లేదు. సో, ముందర ఏం లేనప్పుడు దాని పేరెంట్‌ని ఫాలో అవుతుందన్నమాట అది. ఇది థర్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఏ డిరైవ్స్ ఆల్ఫా, బీటా, ఎక్స్‌లో ఫాలో ఆఫ్ బీ అంటే ఏమి మనకి? ఫస్ట్ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే ఎక్స్ అనేది క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్ ఉంటేనే మనం ఫస్ట్ ఆఫ్ దట్ లెటర్‌ని తీసుకొచ్చి ఫాలోలో పెడతాం. ఈ ఎక్స్ అనేది ఒకవేళ ఎప్సిలాన్ అయితే ఏమైతుంది అంటే, ఈ ఎక్స్ అనేది ఎప్సిలాన్ అయినప్పుడు ఈ ఎక్స్ తీసేసి ఎప్సిలాన్ పెడితే బీ అనేది దేన్ని ఫాలో అవుతుంది? ఏని ఫాలో అవుతుంది. అదే ఈ ఫార్ములా అనమాట. ఇంకొకటి జనరల్ ఫార్ములా ఇక్కడ లేదు. బట్ ఫాలో ఆఫ్ ఏదన్నా ఒక లెటర్, సపోజ్ ఇక్కడ ఫాలో ఆఫ్ ఆల్ఫానే అన్నామనుకో, ఆల్ఫా వద్దు, ఎగ్జాంపుల్స్‌లో వస్తుందిలెండి అది. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన క్వెషన్‌కి ఫాలో ఆఫ్ ఎస్ కనుక్కోవాలి అనుకుంటే ఇచ్చిన ప్రొడక్షన్స్ అంటే ఇక్కడ ఒక ప్రొడక్షన్ ఉంది కాబట్టి పర్లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఇవన్నీ ప్రొడక్షన్స్ ఉంటే ఆ అన్ని ప్రొడక్షన్స్‌లో కూడా ఎస్‌కి ఉన్న ఫాలోని కనుక్కొని ఫాలోలో రాయాలి. ఫాలో ఆఫ్ మొత్తం రాయనిది కూడా ఫాలో ఆఫ్ ఎస్. ఫాలో ఆఫ్ ఎస్‌లో నీకు పక్కాగా డాలర్ సింబల్ అనేది ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ సింబల్ ఏది ఉంటే దానికి ఫాలోలో డాలర్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట మనం. నెక్స్ట్ ఈ ఎస్ అనేది దేన్ని ఫాలో అవుతోంది? రైట్ సైడే చూసుకోవాలన్నమాట. ఎస్ అనేది దేన్ని ఫాలో అవుతుంది? ఏని. సో, ఫాలో ఆఫ్ ఎస్‌లో ఏ రాస్తాం. ఎందుకంటే ఇది స్మాల్ లెటర్ కాబట్టి డైరెక్ట్ రాసిస్తాం. అదే ఇక్కడ చెప్దాం అనుకున్నా నేను. ఇన్ కేస్ ఫాలో ఆఫ్ ఏదన్నా ఒక ప్రొడక్షన్ ఎస్ అనేది తీసుకుంటే పక్కన స్మాల్ లెటర్ ఉంటే దాన్ని డైరెక్ట్ రాసేస్తాం. ఏం చేయం. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ సింబల్‌కి ఫాలో చేస్తుంటే డాలర్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్క మోడల్ ఉంటది. అన్నీ కవర్ అయితాయి మోస్ట్‌లీ. నెక్స్ట్ సెకండ్ ప్రొడక్షన్ చూసుకుంటే ఫాలో ఆఫ్ ఎస్. ఫాలో ఆఫ్ ఎస్ ఏమేముంది అంటే ఉన్న అన్నిట్లో ఎస్ ఎక్కడుందో చూసుకోవాలి ఫస్ట్. ఎస్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. ఇది దేన్ని ఫాలో అవుతోంది? బీని ఫాలో అవుతోంది అండ్ ఇది సిని ఫాలో అవుతుంది. సో, సెట్‌లో ఏమేమి రాస్తాం? అది స్టార్టింగ్ సింబల్ కాబట్టి డాలర్ అనేది పక్కా ఉంటది. అండ్ బీని ఫాలో అవుతుంది. సిని ఫాలో అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్‌కొస్తే ఫాలో ఆఫ్ ఎస్. ఫాలో ఆఫ్ ఎస్ వచ్చేసి ఎస్ అనేది ఎక్కడెక్కడుందో ఐడెంటిఫై చేయాలి. ఎస్, ఇక్కడ ఎస్. అంతే కదా! సో, ఈ ఎస్ అనేది స్టార్టింగ్ సింబల్ కట్టి డాలర్ పెట్టేసి ఫస్ట్‌లో
ఈ ఎస్ అనేది దేన్ని ఫాలో అవుతుంది? బిని ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ బిని ఫాలో అవుతుంది. ఆల్రెడీ బి ఉంది కాబట్టి ఇంకొకసారి రాయం. సో ఇది ఫాలో ఆఫ్ ఎస్ అనమాట. నెక్స్ట్ ఫాలో ఆఫ్ ఏ. ఏ కూడా మనకి ఒక సింబలే కదా! సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమేమి ఉంటే అన్నిటికీ ఫాలో చేయాలన్నమాట. సో ఫాలో ఆఫ్ క్యాపిటల్ ఏ తీసుకుంటే ఇదేం మనకి స్టార్ట్ సింబల్ కాదు కాబట్టి డాలర్ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఏ ఎక్కడెక్కడుందో చూద్దాం. ఏ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. సో ఏ దేన్ని ఫాలో అవుతోంది? బి యాజ్ వెల్ యాజ్ ఏ. సో ఫాలో ఆఫ్ ఏ వచ్చేసి ఏని ఫాలో అవుతుంది, బిని ఫాలో అవుతుంది అని రాస్తామన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ ఎగ్జాంపుల్. Follow of yes, follow of a. ఫాలో ఆఫ్ ఎస్లో ఏమేమి ఉండాలి అన్న డాలర్ అనేది పక్కా ఉండాలి. ఎస్ అనే కాదు మనకి ఏదన్నా కానీ స్టార్టింగ్ సింబల్ అయితే డాలర్ అనేది ఇంక్లూడ్ చేయాలి. కొన్నిసార్లు ఏనే స్టార్టింగ్ సింబల్ అయి ఉంటుంది, అప్పుడు ఏలో డాలర్ ఇంక్లూడ్ చేయాలి. అలా ఫస్ట్ ఏది ఉంటే దానికి డాలర్ ఉంటుంది. నెక్స్ట్ ఎస్ దేన్ని ఫాలో అవుతుంది? ఫస్ట్ ఎస్ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఒకటే ఉంది, కింద ఏం లేదు. సో ఎస్ దేన్ని ఫాలో అవుతుందో చూసుకోవాలి. ఏని ఫాలో అవుతుంది. ఈ ఏ అనేది స్మాల్ లెటర్ అయితే డైరెక్ట్ రాసిస్తాం, బట్ ఇక్కడ ఏ అనేది క్యాపిటల్ లెటర్. అలాంటి టైంలో ఏం చేయాలంటే ఈ ఏకి ఫస్ట్ కనుక్కోవాలి మనం. ఫస్ట్ కనుక్కొని ఆ ఫస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఏ వచ్చేసి ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఏ అంటే ఏ ప్రొడక్షన్లో ఉన్న ఫస్ట్ లెటర్. ఫస్ట్ మెథడ్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఏ అని. ఫస్ట్ ఆఫ్ ఏ అంటే ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఏ వచ్చేసి ఎఫ్ మనకి. సో ఎస్ అనేది ఏని ఫాలో అయినప్పుడు ఏలో ఉన్న ఫస్ట్ అనేది అక్కడ రీప్లేస్ అవుతుంది. సో ఎస్ అనేది ఇప్పుడు ఇండైరెక్ట్గా ఎఫ్ని ఫాలో అయినట్టు. నెక్స్ట్ అంతే కదా. సో క్లోజ్. నెక్స్ట్ ఫాలో ఆఫ్ ఏ. ఏ ఎక్కడెక్కడుందో చూసుకోవాలి. ఏ ఎక్కడెక్కడుంది? ఇక్కడ ఒకటే ఉంది. సో ఫాలో ఆఫ్ ఏ అంటే దేన్ని ఫాలో అవుతుంది? బిని ఫాలో అవుతుంది. బి స్మాల్ లెటర్ కాబట్టి నో ఇష్యూస్, బి రాసేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ ఇదే ఎగ్జాంపుల్, బట్ ఇక్కడ చూస్తే మనకి రీప్లేస్డ్ బై ఎప్సిలాన్ అనమాట. ఎప్సిలాన్ ఇక్కడ ఏం చేస్తామంటే ఫాలో ఆఫ్ ఎస్. ఫాలో ఆఫ్ ఎస్ అంటే ఏమి? ఎస్ ఎక్కడెక్కడుందో చూసుకుంటాం. ఇక్కడ ఒకటే ఉంది. సో ఫస్ట్ డాలర్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఎస్లో డాలర్ రాసి నెక్స్ట్ ఎస్ దేన్ని ఫాలో అవుతుంది? క్యాపిటల్ ఏ. క్యాపిటల్ లెటర్స్ వచ్చినప్పుడు దానికి ఉన్న ఫస్ట్ని కనుక్కొని అది ఇక్కడ రాస్తామన్నా. సో ఇక్కడ ఐ హ్యావ్ డిలీటెడ్. ఇక్కడ ఏ దేన్ని ఫాలో అవుతుంది? ఎఫ్ని కట్టి ఆ ఎఫ్ తెచ్చి ఇక్కడ రాస్తాం. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఎస్. ఇంకా ఇది కంప్లీట్ కాలేదు మనకి, ఎందుకంటే ఏ ప్లేస్లో మనకి ఎఫ్తో పాటు ఎప్సిలాన్ కూడా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఏలో ఫస్ట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ వస్తుంది, కమా ఎప్సిలాన్ కూడా వస్తుంది. బట్ డైరెక్ట్గా ఇక్కడ ఎప్సిలాన్ రాయమన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ డైరెక్ట్లీ ఈ ఏని రీప్లేస్డ్ బై ఎప్సిలాన్ చేస్తాం. ఈ ఏ రీప్లేస్డ్ బై ఎప్సిలాన్ చేస్తే ప్రొడక్షన్ అనేది ఏమవుతుంది? ఎస్బి అవుతుంది.
ఈ ఏలో ఎప్సిలాన్ పెడితే ఎస్బి అవుతుంది. ఇప్పుడు ఎస్ దేన్ని ఫాలో అవుతుంది? స్మాల్ బిని ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ బి అనేది వస్తుంది. నెక్స్ట్ ఫాలో ఆఫ్ ఏ. ఫాలో ఆఫ్ ఏ అంటే ఏ ఎక్కడెక్కడ ఉందో చూసుకొని దానికి ఉన్న దానికి ఫాలో అది ఏమవుతుందో అది రాస్తాం. సో ఏ ఇక్కడ ఉంది, ఏ ఈజ్ ఫాలోయింగ్ బి. సో స్మాల్ లెటర్ కట్టి నో ఇష్యూస్ బి రాసిస్తాం. సో ఇదన్నమాట ఫాలో మెథడ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఎస్ డిరైవ్స్ ఎస్ బీటా. ఫాలో ఆఫ్ ఎస్, ఫాలో ఆఫ్ ఏ. ఫాలో ఆఫ్ ఏ వచ్చేసి ఏ దేన్ని ఫాలో అవుతుంది? ఏ ఎక్కడుంది మనకు? ఇక్కడుంది బట్ ఏదన్నా ఫాలో అవుతుందా? ఎస్ ఏ అనేది దేన్ని ఫాలో కావట్లే. అప్పుడు ఏం చేస్తాం? దాని పేరెంట్ని ఫాలో అవుతాం అనేసి ఇక్కడ చూసాం. ఫాలో ఏ సిన్స్ దెర్ ఈజ్ నో నెక్స్ట్ లేదు కాబట్టి దాని పేరెంట్ని ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ అనేది ఎస్ని ఫాలో అవుతుంది. ఎస్లో ఏముంటాయి ఇప్పుడు? ఎస్లో ఫస్ట్ ఫాలో ఆఫ్ ఎస్లో ఎస్ దేన్ని ఫాలో అవుతుంది? స్మాల్ బిని ఫాలో అవుతుంది కాబట్టి డాలర్ కమా బి. ఇప్పుడు ఏ దేన్ని ఫాలో అవుతుంది? ఎస్ని కాబట్టి డైరెక్ట్ ఇవి తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. బట్ డాలర్ అనేది మనకి ఇట్స్ ఆల్సో హ్యావింగ్ డాలర్ ఇక్కడ కూడా వస్తుంది, ఎందుకంటే దాన్ని ఫాలో అవుతుంది కాబట్టి డాలర్ కూడా ఫాలో చేసుకుంటుంది. అది నార్మల్గా అయితే డాలర్ అన్నిటికీ రాదు, ఓన్లీ స్టార్టింగ్ సింబల్కి ఫాలో చేసుకుంటుంది కాబట్టి వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫాలో మెథడ్.